నమస్కారం అండి. నేను మీ కున్యక్ బాబు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని టచ్ చేయండి మన వీడియోల కోసం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు విశేషం ఏంటంటే కొంచెం హాట్ టాపిక్. చూసారుగా థంబ్నెయిల్. నిజానికి మన తెలుగు ఇండస్ట్రీకి, టాలీవుడ్కి కొంచెం కూడా అదే సినిమాలో ఉంది, హాయ్ సినిమాలో కసిరెడ్డి ఆ ముసలాయనతో అంటాడు. ఆ ముసలాయన వీడియోలు అడుగుతుంటే కొంచెమైనా సిగ్గు, శరం, మానం, మంచిదనం ఏమైనా ఉన్నాయా, మర్యాద ఉన్నాయని నాకు అలాగే అనిపిస్తుంది. ఏదో మూతులు నాకునే సినిమాలు, రక్తపాతాలు, చండాలమైనటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఒళ్ళంతా చించుకొని పొగడతలు పొగిడేవాళ్ళు, ట్వీట్ల మీద చేసేవాళ్ళు, ఏ దిక్కుమాలి సినిమా వచ్చినా ఒళ్ళంతా చించుకునేవాళ్ళు. ఇతర భాషా సినిమాలు కానీ ఏదో ఉడ్డు సినిమాలు వచ్చినా కానీ ఏదో ఎక్కడెక్కడ కళాభిమానులంతా పుట్టుకొచ్చేస్తారు. మరి అలాంటప్పుడు వన్ మ్యాన్ షోగా ఎంతో కష్టపడి చక్కని కథతో ముందుకొచ్చేటువంటి పెద్ద సినిమాని, మన రామ్ చరణ్ చేసినటువంటి పెద్ద సినిమాకి ఎందుకు సపోర్ట్గా నిలబడట్లేదు? ఈ టాలీవుడ్ పెద్దలైతేనేమి, ఈ యొక్క దిక్కుమాలినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు, కులగజ్జి వాళ్ళు, ఫ్యాన్స్ వాళ్ళు, పేటీఎం బ్యాచ్. అసలు బుద్ధి జ్ఞానం ఉందా నాకు అనిపిస్తుంది. వీళ్ళకి తరగతి పనిచేస్తున్నాయా అనిపిస్తుంది. ఎవరికెవడికో ఊడికం చేసేటువంటి కర్మలో వీళ్ళు బతికేస్తున్నారు. ఈ రాజకీయం ప్రభావం ఏమైనా ఉందా, లేకపోతే ఇండస్ట్రీ పెద్దల ప్రభావం ఏమైనా ఉందా, లేక వీళ్ళకే జలసి కుళ్ళు, ఒరే మనల్ని మించిపోతున్నారా, మన రికార్డులు బ్రేక్ చేస్తారా మన అనేటువంటి ఏమైనా కుళ్ళు ఏమైనా ఉందా? ఇలా ఎన్నో కోణాల నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి. కాకపోతే ఎప్పుడో కానీ ఇలాంటి అరుదైన సినిమాలు రావు. ఒక మాస్ హీరో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్లో కష్టమంతా పెట్టి సినిమా చేస్తే జనాలకున్న ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేకుండా పోయింది. కేవలం ఆ 2.5 గంట 3 గంటల సినిమా చూసేటువంటి ప్రేక్షకులకు కూడా ఇంగిత జ్ఞానం కూడా, కామన్ సెన్స్ కూడా ఈ ఇండస్ట్రీ పెద్దలకి లేకుండా పోయింది. ఈ రివ్యూ ఇచ్చే వాళ్ళకు కూడా నాకు మాటలు సరిగ్గా రావట్లేదు. వీళ్ళకు కూడా జ్ఞానం లేకుండా పోయింది. మంచి సినిమాలు వచ్చేప్పుడు ప్రోత్సహించడం అనేది మన బాధ్యత, కనీస ధర్మం. ఇప్పటికే సినిమా చెడిపోయింది, సమాజ విలువలు పోయినాయి అనేటువంటి గొంతుయించుకున్నటువంటి పెద్దలంతా కూడా ఏ గూట్లో దాక్కున్నారో అర్థం కాదు. డూపులతో డ్యాన్స్ చేయాలంటే డూపులు, యాక్షన్ చేయాలంటే డూపులు, ఫైట్ చేయాలంటే డూపులు, అలా డూపులతో లాగించేసి సినిమాలు వచ్చేప్పుడు మాత్రం ఒళ్ళంతా చించేసుకొని అబ్బా అని గబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారమ్మ. మరి ఇలాంటి మంచి సినిమా వచ్చేప్పుడు ఏ గూట్లో దాక్కున్నారు, ఏ మూలం ఎక్కిపోయారు, ఏమి వీళ్ళకి వచ్చిన కర్మ? దరిద్రం ఏంటంటే ఈ ఎక్కడ లేని, ఏ వుడ్లో లేని దరిద్రం అంతా మన టాలీవుడ్లోనే ఉంది. నిజం. అదే దరిద్రం కనుక ఇప్పుడు ఉదాహరణకి పక్క రాష్ట్రం తమిళనాడులో అదే రాజకీయ ప్రభావం చేత అదే ఒక కోలీవుడ్లో కానీ జరిగి ఉంటే విజయ్ సీఎం అయ్యేవాడు కాదు. వాళ్ళు ఆ విధంగా కుతంత్రాలు చేసుకోకపోతే వాళ్ళు సీఎంకి అయ్యేవాడు కాదు. నాకు తెలిసి టాలీవుడ్ ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు మరి ఏ ఇండస్ట్రీలో లేవనుకుంటాను. చూస్తున్నాం కదా, ఏ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి లేదు. పక్కనే వెన్నుపోటు రకాలు ఇక్కడ ఉన్నాయి. అశ్లీలానికి, అసభ్యతకి జెండాలు ఊపుతూ, జేజేలు కొడుతూ అబ్బాయి బెలివాడు సినిమా అని జబ్బలు తెచ్చుకునే వాళ్ళంతా కూడా ఈ చక్కని సినిమా చూడాల్సిన సినిమా, ఒక యోధుడి కథ అన్నట్టుగా మన ఆంధ్ర మాత్రమే కాకుండా తెలుగువాడి సత్తా అనేది ప్రపంచానికి చాటాల్సిన ఈరోజు ఎందుకు నోళ్ళు పెరగడం లేదు నాకు అర్థం కావట్లేదు. అదేందుకు మెగా ఫ్యామిలీ అంటేనే ఎక్కడ వాళ్ళందరూ లేనిపోని సలపరం పుడుతోంది. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆ మెగా ఫ్యామిలీ కావాలి. చిరంజీవి గారికి ఆ గుంపులు వచ్చి వాలిపోతారు. మా సమస్య పరిష్కరించండి. ఏ సాయం కావాలన్నా, మాట సాయం కావాలన్నా, ఆర్థిక సాయం కావాలన్నా చిరంజీవి గారు చెయ్యాలా.
చిరంజీవి గారు మాట్లాడాలా, చిరంజీవి గారు డబ్బులు ఇవ్వాలా, చిరంజీవి గారు చెయ్యాలా, మెగా ఫ్యామిలీ చెయ్యాలా, ఎందుకు మెగా ఫ్యామిలీ దూరంగా ఇలాంటి సోది కబుర్లు చెప్పేవాళ్ళంతా మరి ఇలాంటప్పుడు ఎందుకు దాక్కుంటున్నారు? ఎవరికి భయపడి దాక్కుంటున్నారు? ఎంతకాలం భయపడి దాక్కుంటారు? దానితో పేటీఎం బ్యాచ్ పని కట్టుకొని బాగలేసిమా ఆమె కామంది మా అక్క. ఏందో ఒక వాళ్ళ గురించి మా మెగా ఫ్యామిలీ గురించి ఆమెకు ఎందుకో అంత బాధ. ఆమెకు మెగా ఫ్యామిలీ వల్ల ఆమె కుటుంబానికి కానీ ఆమెకు కానీ వచ్చే నష్టం ఏందో, ఎన్ని రూపాయలు నష్టపోయిందో బిడ్డ ఎప్పుడు ఆ ఫ్యామిలీ మీదే పడుతూ వస్తుంటుంది. ఇంకా చాలా కొంతమంది ఉన్నారు చెప్పుకుంటే ఉంది లిస్టు. పేటీఎం బ్యాచ్ గాళ్ళు పోయినసారి గేమ్ చేంజర్ కూడా ఇదే పరిస్థితి. పని కట్టుకొని మూటలు అందుకొని సినిమా తొక్కేసేటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎంత చక్కని సినిమా, ఎంత మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, సమాజానికి కావాల్సిన సినిమా. ఇదేమైనా గుట్కా సామ్రాజ్యమా, లేదంటే స్మగ్లింగ్ సామ్రాజ్యమా, లేదంటే హింసాపాతమా? కాదు కదా. చక్కని మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి గ్రామాన్ని గుర్తుకు చేసుకుంటున్న గొప్ప వ్యక్తి స్టోరీ ఇది. అందులో రామ్ చరణ్ గారి కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏ ఒక్క ఆడియన్ అడిగినా కూడా. ఇక్కడ కూడా కొంతమంది పేటీఎం బ్యాచ్ కూడా వేస్తారు, కొంతమందికి నెగిటివ్ రివ్యూస్ తీసుకొని ఏం దొరుకుతుందా, ఏ బొక్క దొరుకుతాయా, ఏమి ఎక్కడైతే హాలు కొంచెం లేటుగా ఫిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, సినిమా స్టార్ కావడానికి గంట ముందు వెళ్ళిపోయేసి చేసుకోవడం. ఎంత దరిద్రం, ఎంత నీచాన్ని దిగజారుతున్నారు. నేను గతంలోకి వీడియో చేశాను. ఈ యొక్క వేరే హీరో యొక్క ఫ్యాన్స్కి, ట్రోలర్స్కి చెప్పాను, ఈరోజు ఒక హీరోని ట్రోల్ చేస్తే, తొక్కేయాలని చూస్తే రేపు మీ హీరో సినిమాలో చూడ పరిస్థితి ఏంది? ఏం బుద్ధి ఉండదా? బుర్ర పని చేయదా? తలకాయ పని చేయట్లేదా? కడుపుకి అన్నం తినడం లేదా? కొంచెం సెన్స్ ఉండదా? ఏం చేస్తారు? ఏం లాభపడతారు? దీనివల్ల తర్వాత ఇండస్ట్రీ ఏమవుతుంది? ఒక చక్కని సినిమా మనం ఎంకరేజ్ చేయాలి. ఒక చక్కని సినిమా వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. పక్క రాష్ట్ర సినిమాలు ఎవరెవరు సినిమాలు పోలేదో చించుకుంటారే, వేరే భాషా సినిమాలు ఒళ్ళంతా చించుకుంటారు కదా. ఇక్కడే కొంతమంది వేరే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఒళ్ళంతా బాదుకుంటారు కదా. మరి ఇంత చక్కని సినిమా వచ్చినప్పుడు ఎందుకు మీరు గూట్లో దాక్కున్నారు? పెద్ద పెద్ద హీరోలు నుంచి చిన్న చిన్న హీరోలు కానీ ఏ ఒక్కరికి కూడా స్పందించేటువంటి ధైర్యం, సత్తా లేదంటే దీని వెనక ఎన్నో కోణాలు ఉన్నాయి, ఎవరో హస్తాలు ఉన్నాయని ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంత స్థితిలోకి జారిపోయింది తెలుగు ఇండస్ట్రీ? ఎవరో బయట వాళ్ళు శాసించే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది? ఒకప్పుడు బాలీవుడ్ని మాఫియా డాన్లు శాసించేవాళ్ళు. అఫ్కోర్స్ ఇప్పుడు ఉందేమో నాకు తెలియదు. ఇప్పుడు అలా అయిపోయింది. రాజకీయం శాసిస్తుందో, లేకుంటే ఒక ఇండస్ట్రీ పెద్దలు శాసిస్తున్నారో, లేదా కులగజ్జం శాసిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మంచి సినిమాల్ని ప్రోత్సహించే పరిస్థితి మాత్రం లేదు. ఏ గంజాయి సినిమాలు వస్తేనో, స్మగ్లింగ్ సినిమాలు వస్తేనో, గుట్కా సినిమాలు వస్తేనో, లేదా కింద మీద పుల్లాడి మూతులు నాకునే సినిమాలు వస్తేనో వాటిని ఎంకరేజ్ చేసేటువంటి, ప్రోత్సహించేటువంటి బెల్లి సినిమా, బెల్లి కంటెంట్ చెప్పి జబ్బలు చర్చుకునే వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఉన్నా లేనట్టే. అలాంటి వాడు ఇండస్ట్రీకి అవసరం లేదు, సమాజానికి అసలు అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రికార్డులైనా సృష్టించవచ్చు, ఎన్ని రికార్డులైనా బద్దలు కొట్టచ్చు, కానీ వాళ్ళ వల్ల సమాజానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. సమాజానికి భారమే తప్ప, బరువే తప్ప, అనవసరం తప్ప ఇంకోటి లేదు. నేను మొదట్లో తమిళనాడు పెట్టాను కదా, సినీ ఇండస్ట్రీ ముఖ్యంగా టాలీవుడ్, మన టాలీవుడ్ పరిశ్రమకి కొంచెం కూడా సిగ్గు, శరం, మానం, మంచి మర్యాద ఏమీ లేవు. అందుకే ఈరోజు ఎవరికి వాళ్ళగా బెగదీసుని ముడుచుకొని కూర్చో ఉండరు. ఒక మంచి విషయం మాట్లాడడానికి స్పందన లేదు. అదే ఆయన అవసరం వస్తే మాత్రం, అత్యవసరం వస్తే మాత్రం చిరంజీవి గారు కావాలి, మెగా ఫ్యామిలీ కావాలి, పవన్ కళ్యాణ్ గారి సహాయం కావాలి, పవన్ కళ్యాణ్ గారి సహాయం కావాలి, మెగా ఫ్యామిలీ సహాయం కావాలి, చిరంజీవి సహాయం కావాలి. నిజానికి రామ్ చరణ్ను ఏ ఒక్కరి గురించి నాకు తెలిసి ఇప్పుడు దాకా నెగిటివ్గా మాట్లాడలేదు, ఏ ఒక్క సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. ఏ చిన్న సినిమా వాళ్ళు పిలిచిన ఆహ్వానానికి ఖచ్చితంగా వెళ్తారు, ఆశీస్సులు ఇస్తారు, ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. ఆ తత్వం ఎవరికి చెప్పండి అసలు?
ఎవరికి ఉంది? లాజికల్ లేని సినిమాలు చేసి మ్యాజిక్లతో జనాల్ని బోల్తా కొట్టించి ఇదంతా కూడా ఎందుకు అయితే వాళ్ళకి నచ్చుతుందో నాకు అర్థం. ఎక్కడ పుట్టలో దాముకున్న చెదపురుగులాగా బయటకు వస్తారు. మరి ఇప్పుడు ఎంత ఎక్కడ పోయారు వాళ్ళంతా? ఎందుకని ఇంత కుట్ర చేస్తున్నారు? రామ్ చరణ్ స్వతహాగా నాకు తెలిసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇండస్ట్రీలో ఎవరికి అంత ద్రోహం చేసినట్లు నాకు అనిపించట్లేదు. చాలామందికి సాయం అయితే చేశారు. మరి ఎందుకని పనిగట్టుకొని అంత టార్గెట్ చేస్తున్నారు? మంచి సినిమాని ప్రోత్సహించాలి కదా, మంచి వ్యక్తిని ప్రోత్సహించాలి కదా, అండగా నిలబడాలి కదా. ఏ శక్తులకు భయపడిపోయారు? చూడండి, సినిమా నిర్మాతలు కాదు, పెద్ద పెద్ద నిర్మాతలు కావచ్చు, బడా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల దాకా ఏ ఒక్కరు కూడా ఏ విధంగానూ స్పందించట్లేదు. మొన్న మధ్య శివాజీ ఏదో కాంట్రవర్సీ డైలాగ్ అంటే ఎంతమంది పుట్టుకొచ్చారో, ఎక్కడెక్కడ పుట్టుకొచ్చారో చెదపురుగులాగా. మరి ఇప్పుడు ఎక్కడ పోయారు వాళ్ళంతా? ఎందుకైతే పెద్ద సినిమా గురించి మాట్లాడడం లేదు? అందుకే మీకు అందరికీ చెంపలు పగలగొట్టేలాగా ఆడియన్స్ సమాధానం ఇస్తున్నారు. ఈరోజు రికార్డులు చూడండి, ఫస్ట్ రోజు రికార్డులు చూడండి, సెకండ్ రోజు రికార్డులు చూడండి. పక్క రాష్ట్రంలో కూడా దుమ్ము దులిపేస్తుంది కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఇంతకన్నా ఏం చెప్పాలి? ఇకనైనా తెలివిగల పెద్దలంతా, తెలివిని వదిలేయండి, తెలివిగల పెద్దలంతా ఖచ్చితంగా బయటకు వచ్చి సపోర్ట్ చేయండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఇదేనండి సినీ ఇండస్ట్రీ పెద్దలను అందరినీ కోరుకున్నటువంటి చేస్తున్నటువంటి విన్నపం. నమస్తే.